చెప్పండి అన్న, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో జగన్మోహన్ రెడ్డి పైన పలు కేసులు పెట్టింది, జైల్లో కూడా పెట్టింది 16 నెలల పాటు. అయితే అలాంటి పార్టీ కండువా కప్పుకొని ఆ కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పాలు చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తా ఉన్నారు షర్మిల గారు, ఎలా చూస్తారన్న? మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వచ్చేసి మా ఇంటి తరపున మాకు వచ్చేసి మా కూతురుకు అమ్మఒడి ఇచ్చింది. మా ఇంటికి మా అమ్మకు 18,500 రూపాయలు చేయూత వచ్చింది. మనకు వచ్చేసి మా నాయన తరపున రైతు భరోసా పన్యాది. మా నాయనకు 5,000 వికలాంగులకు పింఛన్ వస్తుంది. ఇచ్చిన తర్వాత మనకైతే ఏ ప్రభుత్వం ఇంకోటి వచ్చాయని మాకు సంబంధం లేదు. ఇప్పుడైతే మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రావాలా, జగన్మోహన్ రెడ్డికి మనకు ఖచ్చితంగా సీఎం కావాలా అన్న. ముఖ్యంగా నేనేమంటానంటే అన్న, ఇప్పుడు వైఎస్ భారతి గారు కావచ్చు, బయట నుంచి వచ్చిన అమ్మాయి, అట్లాగే అవినాష్ రెడ్డి భార్య గారు కావచ్చు, బయట నుంచి వచ్చిన అమ్మాయి, వాళ్ళు సహకరిస్తున్నారు ప్రజాసేవ కోసం. వీళ్ళిద్దరు పాటుపడతా ఉంటే అహర్నిశలు. అవినాష్ రెడ్డి గారు ఎలా ఉన్నారో మీ కాన్సెన్స్ తెలుసు. అయితే అలాంటి పరిస్థితుల్లో తోబట్టులు ఉండి ఇంకా సహకరించాల్సింది బానిచ్చి ఇంకా బురద చల్లుతా ఉన్నారు, వాళ్ళ మీద పలు రకాలైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. వీళ్ళు ఎదుర్కొంటూ కూడా ప్రజా పోరాటం చేస్తానే ఉన్నారు. ఎలా ఉందన్న, మరి ఎలా చూస్తారు? అధికార దాహం కోసం అంటారా ఏంటి అసలు ఇది? వాళ్ళంతా అధికార దాహం కోసమే. మాకు ఎంపీ వచ్చేసి అవినాష్ రెడ్డి ఖచ్చితంగా మాకు ముఖ్యం కావాలా. మా కడప జిల్లా వాసి అవినాష్ రెడ్డి మాకు ముఖ్యం కావాలా. మా జమ్మలమూడు నియోజకవర్గం వచ్చేసి మూలె సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే మాకు ఖచ్చితంగా అయితే మాకు అన్ని పనులు సహకరిస్తాడు.